ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్ని ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, సర్వశక్తివంతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు మేము ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకు అవసరమైన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే జ్ఞానం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. జ్ఞానము ఎక్కడుంది? జ్ఞానము ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి జ్ఞానం వస్తుందని ఈ మాటల ద్వారా తెలుసుకుంటా ఉన్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద దాని యొక్క మూలము ఏమిటి అని పరిశోధనలు చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దానికి దాని మూలాన్ని వెతుకుతూ ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వచ్చింది, ఎలా జరిగింది, దాని మూలము ఏంటి, దాని రూట్ ఏంటి అని వెతుకుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, జ్ఞానమునకు మూలము ఏంటి అంటే దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మనం జ్ఞానము ఎలా సంపాదించుకుంటాము, మన జ్ఞానము కలిగిన వారిగా ఎలా జీవిస్తూ ఉంటాము, జ్ఞానము కలిగిన వారిగా మన కుటుంబాలను ఎలా కట్టుకుంటాము, జ్ఞానము కలిగిన వారిగా సమాజంలో మనం ఎలా బ్రతకగలము అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు ఆధారం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో మనం ఏం కలిగి జీవిస్తామంటే జ్ఞానము కలిగి జీవిస్తూ ఉంటాము. దేవుని యందు భయభక్తులు నిలబడటం వల్ల మనం మాట్లాడేటువంటి మాటల్లో జ్ఞానం ఉంటుంది, మనం చేసేటువంటి పనులు జ్ఞానము కలిగి చేస్తాము, మన ప్రవర్తన జ్ఞానము కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం ఏమి సంపాదించుకుంటామంటే జ్ఞానము సంపాదించుకుంటూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం జ్ఞానము కలిగి ఉంటామో మన కుటుంబాలను జ్ఞానము కలిగి కట్టుకుంటాం, మన ప్రవర్తన జ్ఞానము కలిగి ఉంటుంది, మన మాటలు జ్ఞానము కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విషయంలో నువ్వు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఏ విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు, ఒక్కసారి పరిశీలన చేసుకుని ఎందుకు అలా మాట్లాడుతున్నామో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నామంటే మనము దేవుని యందు భయభక్తులు లేకపోవటం వల్ల. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో మనం ఏం సంపాదించుకుంటామంటే జ్ఞానము సంపాదించుకుంటాం. ఎప్పుడైతే మన జ్ఞానము సంపాదించుకున్నామో, జ్ఞానము కలిగి ఉన్నామో మన మాటలు జ్ఞానము కలిగిన మాటలుగా ఉంటాయి. అనేక మందిని మనము మన యొక్క మాటల ద్వారా దేవుని వైపు ఆకర్షించవచ్చు. అనేక మందిని ఇబ్బంది పెట్టకుండా, అనేక మందిని బాధ పెట్టకుండా మనం మాట్లాడవచ్చు. ఈరోజు మన మాటల ద్వారా ఇతరులు బాధపడుతూ ఉన్నారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులు బాధపడుతూ ఉన్నారా? ఒకసారి పరిశీలన చేద్దాం. ఎందుకు వాళ్ళు బాధపడుతూ ఉన్నారంటే జ్ఞానము లేకుండా మాట్లాడటం వల్ల. ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారంటే జ్ఞానము లేని మాటలు మనం మాట్లాడటం వల్ల, అజ్ఞానంగా ప్రవర్తించడం వల్ల మన కుటుంబ సభ్యులు బాధపడుతున్నారేమో, మన కొలీగ్స్ బాధపడుతున్నారేమో. ఒకసారి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు జ్ఞానము కావాలి అంటే దానికి మూలము ఎవరు అంటే, దాని మూలము ఎక్కడుంది అంటే దేవుని యందు ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు నిలిపినట్లయితే మనము జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాము, మనం జ్ఞానము కలిగి మాట్లాడతాము. కాబట్టి దేవుడు మనందరికీ జ్ఞానము కలిగి ప్రవర్తించేటువంటి ఆత్మతో మనల్ని నింపునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో జ్ఞానం గురించి మాతో మాట్లాడ. అవును ప్రభా, చాలా సందర్భాల్లో జ్ఞానం లేకుండా మేము ప్రవర్తిస్తూ ఉన్నాం, జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నాం తండ్రి. అటువంటి పరిస్థితుల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాం. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప మాకు అనుగ్రహించమని, నీ అందు భయభక్తులు కలిగి జ్ఞానమైనటువంటి ప్రవర్తన, జ్ఞానమైనటువంటి మాటలు మేము మాట్లాడటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.